తెలంగాణ రైతులపైన తీవ్రంగా పడనున్న ఎల్నినో ప్రభావం. పంటల మార్పిడిపైన గందరగోళంలో రైతన్నల పరిస్థితి. క్షేత్రస్థాయిలో అధికారుల రాక కోసం ఎదురు చూస్తున్న రైతులు. తమను కాంగ్రెస్ సర్కారు పట్టించుకుంటలేదని రైతుల ఆగ్రహం. పంట మారిస్తే కొనుగోలు భరోసా ఇయ్యాలని రైతుల డిమాండ్. ఎల్లినో ప్రభావమే ఉంటే ఒరే వేసుకోవద్దనేది అయితే మరి నీ తర్వాత కిందికి పోవాలి కదా నీళ్లు. నమస్తే, నేను మీ వెంకటేష్. వెల్కమ్ టు క్యూ న్యూస్. తెలంగాణలో ఎల్నినో ప్రభావం గట్టిగానే ఉందని వాతావరణ శాఖ పోళ్ళు, వ్యవసాయ శాస్త్రవేత్తలు ముందే చెప్పిర్రు. మరి గిసొంటి కష్టకాలంలో రైతులు ఏ పంట వేయాలి, ఏం సాగు చేయాలన్న దానిపైన సర్కార్ నుంచి ప్రకటనలే తప్ప క్షేత్రస్థాయిలో చర్యలు కరవనే అంటున్నారు రైతులు. వానలు ఎప్పుడు పడతాయో అని ఎదురు చూస్తున్న రైతన్నలకు అయితే భారీ వర్షాలు, లేకపోతే వర్షాలే లేకుండా పరేషాన్ చేస్తున్నాయి. దీంతో ఏం చేయాలో అర్థమైతలేదు. అసలు ఈ ఎల్నినో ముప్పుని ఎట్లా ఎదుర్కోవాలి, సర్కారు ఏర్పాట్ల సంగతి ఏంది, రైతన్నల పరిస్థితి ఏందో ఇప్పుడు మనం చూద్దాం. ఏటా వానకాలం వస్తే చాలు మంచిగా వానలు పడి పంటలు పండుతాయని తెలంగాణ రైతన్నలు ఆశగా ఎదురు చూస్తుంటారు. ఈసారి వాతావరణంలో మార్పులు వాళ్ళను పరేషాన్ చేస్తున్నాయి. మొన్నటి దాకా వాన చినికే లేదని రంది పడుతుంటే ఇప్పుడు భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎల్నినో దెబ్బతోని వానల పరిస్థితి అయోమయంగా ఉండబోతుందని నిపుణులు ముందే చెప్పిర్రు. కొన్ని దిక్కుల భారీగానే వానలు పడ్డా చాలా చోట్ల వానలు ముఖం చాటేసినాయి. దీంతో ఈసారి కరువు ఛాయలు కమ్ముకునే ప్రమాదం ఉన్నది. గిసొంటి కష్టకాలంలో అకాల వర్షాలను ఎట్లా ఎదుర్కోవాలి, ఏ పంటలు వేయాలి, ఉన్న నీళ్ళను ఎట్లా వాడుకోవాలన్న దానిపైన అయోమయం నడుస్తాంది. పల్లెలలో ఉన్న రైతు వేదికల ద్వారా ముందుగానే స్పష్టమైన సూచనలను ఇయ్యాల్సిన బాధ్యత సర్కారు పైన ఉన్నది. కానీ క్షేత్రస్థాయిలో గసొంటి ముచ్చట ఏడ కనబడతలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తాండ్రు. ఏ అధికారి కూడా తమ వద్దకు వచ్చి ఏ పంట వేయాలో చెప్పలేదని, అంత గందరగోళంగా ఉందని రైతులు అంటాండ్రు. అయితే వ్యవసాయ శాఖ మాత్రం కొన్ని జిల్లాలల్లో తక్కువ నీళ్లతోని పండే పంటలను సాగు చేయాలని ఇప్పటికే సలహాలు కూడా ఇచ్చింది. కానీ రైతులు మాత్రం పంటలు మార్చమంటే ఆ పంటకు బజార్ల గిరాకీ ఉంటుందా, సర్కారు కొనుగోలు చేస్తుందా అని అడుగుతాండ్రు. కొత్త పంటలకు సరిపోయే విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉన్నాయా అని నిలదీస్తాండ్రు కూడా. వాళ్ళు చెప్పింది కూడా కరెక్టేగా. పంటల మార్పిడి అన్నది ఆషామాషి ముచ్చటైతే కాదు. పంట మార్చాలంటే బజారు, నీళ్ల వసతి, అప్పులు, పంటల బీమా ఇవన్నీ కలిసి ఉంటేనే సాధ్యమవుతుందని నిపుణులు కూడా చెప్తున్నారు. ఈ టైంలో వ్యవసాయ అధికారులు పల్లెలల్లా తిరుగుతలేరని, పంటలపైన రైతులకు సలహాలు ఇచ్చేటోళ్ళు కరువైనరని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తాండ్రు. వాతావరణంలో మార్పులు వస్తున్నప్పుడు ఫోన్లకు సందేశాలు పంపి గ్రామ సభలు పెట్టి సమాచారం ఇవ్వాలని రైతు సంఘాలు కోరుతున్నాయి. ఎల్నినోతోని వాతావరణం విషయంలో ఎటమటమవుడు గ్యారంటీనే. అయితేనేమో భారీ వర్షాలు, లేకుంటే అసలు వర్షాలే ఉండవు. అయితే గా విషయంలో ఒక ప్రణాళిక చేసుకుంటే పంటల నష్టాన్ని కొంతవరకైనా తగ్గించుకోవచ్చునని వ్యవసాయ నిపుణులు చెబుతాండ్రు. వ్యవసాయ శాఖ అధికారులు మాత్రం రైతులకు కావాల్సిన సూచనలు ఎప్పటికప్పుడు ఇస్తున్నామని చెబుతుర్రు. జిల్లాల లెక్కన పంటల ప్రణాళిక సిద్ధం చేసినామని, అధికారుల ద్వారా రైతులకు అవగాహన కల్పిస్తున్నామని అంటాండ్రు. కానీ రైతు సంఘాలు, ప్రతిపక్ష పార్టీలు మాత్రం కాంగ్రెస్ సర్కారు పైన గట్టిగా మండిపడుతున్నాయి. ప్రమాదకరమైన ఎల్నినో వస్తుందని ముందుగానే తెలిసినా కూడా రైతులకు ఎసొంటి ప్రణాళికలు చేయలేదని ఆరోపిస్తున్నాయి. పల్లెలల్లా వ్యవసాయ అధికారుల పర్యటనలు బాగా తగ్గిపోయినాయని, పంటల మార్పిడి పైన ఎవ్వరు పట్టించుకుంటలేరని విమర్శిస్తున్నాయి కూడా. రైతులు తమ సొంత నిర్ణయాలతో పంటలు వేసుకోవాల్సిన పరిస్థితి వస్తుందని, సర్కారు పైన నమ్మకం పోయిందని చెబుతాండ్రు. సూపర్ ఎల్నినో మహమ్మారి దెబ్బ గట్టిగా ఉంటుందని ఎప్పటి నుంచో శాస్త్రవేత్తలు హెచ్చరిస్తూనే వస్తున్నారు. సర్కారు మాత్రం దీని గురించి రైతులను సిద్ధం చేసుట్లా విఫలమైందన్న విమర్శలు గట్టిగా వినబడుతున్నాయి. పంటలు మార్చాలని కాగితాల మీద సలహాలు ఇచ్చినంత మాత్రాన సరిపోదు. దానికి తగ్గట్టుగా విత్తనాలు ఇయ్యాలి.
పండిన పంటను కొంటామన్న భరోసాను కూడా ఇయ్యాలి. పల్లెలల్లో రైతులకు అవగాహన కల్పించాలి. కానీ అవేం జరుగుతలేవంటున్నారు రైతులు. ప్రకృతి వైపరీత్యాలను ఆపడం ఎవరి చేతిలో లేకపోయినా దాని తీవ్రతను తగ్గించేందుకు ముందుగానే ప్రణాళికలు చేయాల్సిన బాధ్యత సర్కారు పైన ఉందని నిపుణులు చెబుతాండ్రు. రైతన్నలకు భరోసా ఇచ్చేందుకు కాంగ్రెస్ సర్కారు ఇంకేసంటి అడుగులు వేస్తుందో, ఈ ఎల్నినో కష్టాలను ఎట్లా దాటిస్తుందో ఇంకొన్ని దినాలు ఆగితే గాని మనకు తెలియదు. చూశారు కదా ఈ సూపర్ ఎల్నినో ప్రభావం ఏ విధంగా ఉండబోతుంది మన వ్యవసాయం పైన. మీ అభిప్రాయాన్ని సూచన కామెంట్ రూపంలో తెలియజేయండి. అవైనా కొంతవరకైనా మన రైతులకు ఉపయోగపడతాయని భావిస్తూ మరో మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ క్యూ న్యూస్. క్యూ న్యూస్లో ఎడిటర్లు కావాలను మీడియా రంగంలో మీ టాలెంట్కు ఇది సరైన వేదిక. 2 నుంచి 3 సంవత్సరాల అనుభవం ఉండి ఫోటోషాప్, ప్రీమియర్ ప్రో, ఆఫ్టర్ ఎఫెక్ట్స్లో నైపుణ్యం ఉన్నవారు కావాలను. ఫ్రెషర్స్ కూడా అవకాశాలున్నాయి. ఆసక్తి ఉన్నవారు వెంటనే సంప్రదించండి 8143001981.